రైతు కూడా చెట్టు చూసుకోను ఇంకా ఆ చెట్టు చూసుకో, ఈ చెట్టు కూడా చూసుకో. కాపు బాగా వచ్చింది, కాపు అయితే బాగా వచ్చింది. కాపు అయితే బాగా వచ్చింది. రైతులందరూ నమస్తాను. నా పేరు నార్జున. ఇక్కడ ఈరోజు పత్తి పొలం ఇక్కడ పెళ్లి చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ పత్తి పొలంలో టాపిక్ వచ్చేసి మనకు కాయ సెట్టింగ్ అంటే ఏ మందు స్ప్రే చేసుకుంటే ఎలా మనకి కాప్ సెట్టింగ్ కుదురుతుంది అనేది ఇక్కడ ఈరోజు ఇక్కడ టాపిక్ తీయడం అయితే జరుగుతుంది. వీడియో ప్రతి రైతునికైతే ఉపయోగపడుతుందన్న. వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే రైతు కాప్ సెట్టింగ్లో ఏ మందు కొట్టుకుంటే మనకు కాప్ సెట్టింగ్ కుదురుతుంది అనేది ప్రతి రైతుకైతే అర్థమవుతుంది. అందుకే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే ఇతర రైతులకు కూడా కొంచెం షేర్ చేయండి. ప్రతి రైతునికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం రైతుని అడిగి తెలుసుకుందాం ఏ విధంగా మన భూమిత్ర ఆర్గానిక్స్ వారివి ఎన్నిసార్లు స్ప్రే చేశారు, అలాగే ఏ విధంగా కాయ అవుటగా వచ్చింది, అలాగే చెట్టు ఏ విధంగా ఎదుగుదల వచ్చింది. ఇప్పుడు మొత్తం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఏ ఊరన్నా? మాది పీకోటకొండ విలేజ్ అన్న, దేవనకొండ మండలం, కర్నూలు జిల్లా. ఇక్కడ వచ్చేసి ఇక్కడ బస జోడి కొట్టారు కదా? కొట్టామన్నా. ఇక్కడ బస జోడి కొట్టాము. ఈ విధంగా కాపు వచ్చింది, గ్రోత్ వచ్చింది. ప్రతి ఒక్క దానికి కూడా బసవ బాగా ఉపయోగపడుతుంది రైతులు. ఈ విధంగా కాయ అవుటగా రావడానికి మళ్ళీ మీరు ఇంతకు ముందు కూడా మీరు మందులు కొట్టుకున్నప్పుడు మీకు పూత చెట్టు వచ్చి ఉంటది. పూత చెట్టు మాత్రమే కనపడేదా? బస కొట్టినాక మీకు కాయ అవుట కూడా కనపడింది? అంతకుముందు పూత చెట్టు వచ్చింది, బస కొట్టినాక కాయ బాగా ఏర్పడింది. పింజ గానీ బాగా లావుగా బాగా ఏర్పడింది. మంచి మందే. ఇక్కడ చూసుకోవచ్చు. ఆ మందు మీకు తర్వాత చూపిస్తాను. అలాగే మళ్ళీ ఈ చెట్టు ఒకటి ఇలాగా ఉందా? ఇప్పుడు మనం వచ్చేసి మనం ఇక్కడ పక్కనే ఉన్నాం. ఇక్కడ అంటే చెట్టు అంటే పొలం ఈ మేరకున్నాం కదా చెట్టు. ఇది ఒక్క చెట్టు ఇలాగ ఉందా? పక్కన చెట్టు కూడా కానీ అలాగే ఉన్నాయి మొత్తం. నువ్వు ఎక్కడన్నా ఏ చెట్టు అన్నా చూసుకో, ఇదే విధంగా ఒక 2 కాయలు అటు ఇటు కాసింటది. ఇది ఇదే విధంగానే కాపొచ్చిన చెట్టు అయితే మొత్తం. మళ్ళీ ఇప్పుడు అంత గొలుసు కట్ కాపు అయితే రావడం జరిగింది. మామూలుగా చెట్టుకి ఎన్ని కాయలు ఉంటాయి? చెట్టుకు ఉంటాయి ఒక 45, 50 అట్లా. ఎన్ని రోజుల పైరు? మేము ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా 50 పక్క ఉంటాయి అనుకున్నాం మేమైతే. మామూలుగా వచ్చేసి ఎన్ని ఉంటాయి కాయలు? ఉంటాయి 60 కానీ ఉంటాయి. కొన్ని దాంట్లోకి 60, 70 వరకు ఉన్నాయి. మేము అంతా వచ్చేసి ఒక 50, మాక్సిమం 50 అనుకున్నాం. 50 అనుకున్నాం. ఇప్పటికైతే 50 నుంచి 60 కాయలు అయితే ఉన్నాయి. ఇది విత్తనం ఏది? 369. ఇది 369. కాయ అవుట్ అయితే చాలా బాగా వచ్చిందన్న. గొలుసు కట్ కాపులో రావడం అయితే జరిగింది. ఇక్కడ ఒకసారి దగ్గర చూసుకోండి. కాయ లావు సైజు కూడా కానీ చెప్పండి అన్న ఎలా ఉంది? కాయ లావు అయితేనేమి అన్నిటికో బాగుంది. కాయ అయితే బాగా లావుగా లావు వచ్చింది కాయ. అంటే బస జోడి కొట్టడం లావు ఊరిపోయింది కాయ. ఇది కాయ సెట్టింగ్ అయితే కుదిరింది. సూపర్. మళ్ళీ ఒకసారి అటు కూడా చూద్దాం. చూసుకోండి బ్రదర్. అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ కూడా మొత్తానికి మనం ఇక్కడ బయట చూపిస్తే రైతులు ఏమనుకుంటారంటే ఇది అబద్ధం చెప్తున్నారు అనుకుంటారు అనుకోవడం అయితే పడిపోతారు. ఇప్పుడు పొలం మధ్యలోకి వచ్చేస్తున్నాం. ఇక్కడ చూసుకోండి. పొలం మీద వచ్చేసి ఇక్కడ ఎక్కడ చూసుకున్నా కానీ ఒకేలాగా హెల్త్ఫుల్గా కనబడుతుంది. ఎక్కడ చూసుకున్నా హెల్తీగా కనబడుతుంది అనమాట. అలాగే ఇక్కడ మన బసవ జోడి వచ్చి కొంచెం ఇట్లా ముందుకు వచ్చేసి నువ్వు ఇక్కడ వచ్చేసాను. ఇక్కడ ఇది మనం ఇక్కడ బసవ జోడి అయితే కొట్టాం. ఓకే, పడిపోతాయి. చూపిస్తా. ఇక్కడ ఇవేనా మీరు స్ప్రే చేసింది? ఇవే ఇక్కడ బసవ జోడి కొట్టడంతో ఇక్కడ కాప్ సెట్టింగ్ కుదిరిందని అన్న చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఏ చెట్టుకైనా కానీ 50 నుంచి 60 కాయలు పక్క ఉన్నాయి. మరి చూడు, కొమ్మ ఇరిపోయింది. కాపు మొయ్యలేక కొమ్మ ఇరిపోయింది. ఇది మళ్ళీ చూసుకోండి. ఇక్కడ ఈ చెట్టు చూసుకోవచ్చు, అలాగే ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఈ చెట్టు కూడా చూపిస్తా ఉన్నా. అలాగే ఈ చెట్టు కూడా. ఏ చెట్టు అన్నా చూసుకోను, ఇంకా చూడను. ఏ చెట్టు అన్నా చూసుకోను, ఏ చెట్టు అని చూసుకో. ఒకేలాగానే కాయ అవటగా వచ్చింది. అలాగే గొలుసు కట్టు కాపు కూడా రావడం కూడా జరిగింది. ఇది 369 విత్తనం వచ్చేసి క్రిస్టల్ వారిది. మన భూమిత్ర వారికి వచ్చే ఆర్గానిక్స్ వచ్చేసి ఇక్కడ బసవ జోడి కొట్టడంతో ఇలా ఈ విధంగా ఉంది. ఇక్కడ ఏది చూసుకున్నా కానీ అంతా ఒకేలాగా కనిపిస్తూ ఉంది. మంచి అవటతో వచ్చింది. మళ్ళీ ఈ బసవ జోడి కొట్టడంతో నీకు ఏమేమి పోయిందన్న? మామూలుగా మాకు వచ్చేసి నల్లి పోయింది, ఎర్ర నల్లి, పేను, తెల్ల పేను, పచ్చ పేను అంతా పోయింది. ఆకు ఇంత ముందు కొంచెం ఎరుపు దాటుంటే ఆకు ఇట్లా. ఇది కొట్టిన వాడు బ్లాక్ వచ్చేసింది. నాకు గ్రోత్ అయితేనేమి ఆకు గ్రోతింగ్ కానీ అలాగే చీడ పురుగులు వచ్చేసి మీకు ఏమేమి ఉంటుంది? చీడ పురుగు ఇదే నల్లి, దోమ, ఎక్సలెంట్. తెల్లదోమ, పచ్చదోమ, నల్లి, పేను బంక, ఆకు ముడత పోయి
అలాగే సైడ్ కొమ్మలు వచ్చినాయి, కాయ అవటగా వచ్చింది, ఫ్లవరింగ్ వచ్చింది, అన్నిటికీ ఉపయోగపడుతుందన్న బసవ సూపర్ నెంబర్ వన్ గా ఉపయోగపడుతుంది బసవ అయితే. అంటే కాప్ సెట్టింగ్ ఉపయోగపడుతుంది, పూత రావడానికి ఉపయోగపడుతుంది, సైడ్ కొమ్మలకి, అలాగే గ్రోతింగ్ కి, అలాగే చీడపుల్లకి, తెల్లదోమ, పచ్చదోమ, నల్లి, పేనుమ కాకుండా అన్ని పోయినా దీనికి కొట్టినా నేను. ఇది కొట్టి 4 రోజులు అయింది, దోమ అయితే లేదు, ఎక్కడ లేదు దోమ, ఎక్కడ లేదు దోమ, ఎక్కడ లేదు. 4 రోజులు అవుతుందని రైతు మాటల్లోనే చెప్పడం మీద మరి అదే కొడదాం అనుకున్నా నేను, మరి అదే కొడదాం అనుకున్నా. ఓకే అన్న, మళ్ళీ అదే కొట్టినా కానీ ఏం పర్వాలేదు. ఏమంటావా, మేము బసవ జోడి కొట్టిన తర్వాత ఫార్మర్ 2.0 అనేది ఇస్తాం. అది కొట్టడంతో ఏమవుతుందంటే మనకి ఇక్కడ మగ్గ చెట్టు ఇక్కడ కనిపిస్తా ఉంది కదా, ఈ మగ్గ చెట్టు మనకి ఇక్కడ ఫ్లవరింగ్ వచ్చేసింది. ఈ ఫ్లవరింగ్ డ్రాప్ కాకుండా మనకి మగ్గ చెట్టుని కాయగా మార్చి అది కూడా అవుటగా ఎక్కువ ఇస్తుంది. అలాగే కింది కాయలు కూడా కానీ ఏమైనా అవుట తక్కువ ఉంటాయి కదా, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కాయ అవుట తక్కువ అంటే ఇక్కడ అవుట వచ్చింది, ఇక్కడ అవుట వచ్చలేదు, దీనికి బలాన్ని ఇస్తాయి. పూత రాలిపోకుండా చూసుకుంటే అలా కాయ అవుట వస్తుంది. అలాగే దానికి కూడా తెల్లదం, పచ్చదం, నల్లి, పేనుమక, చీడపురుగు అన్ని పోతాయి, ఒక పురుగు తప్ప. అదే మాకు నెక్స్ట్ మరి అదే ఇస్తాం, ఫార్మర్ 2.0 ఇస్తాం. ఇప్పుడు బసవ అయితే కొట్టేశారు, బాగుంది చేను అయితే. ఎక్కడైనా చూసుకోండి, ఇక్కడ హెల్తీగా ఎక్కడైనా కనపడుతుంది. మంచి రిజల్ట్ కనిపిస్తా ఉందన్నమాట. ఇగో కాయ అయితే అవటగా ఉంది, ఎక్కడైనా ఒకేలాగా ఉందన్న. ఏ చెట్టు అన్న చూసుకో నువ్వు, ఎక్కడ ప్రతి రైతానికి చూసుకోగా. ఇక్కడ రైతు కూడా చెట్టు అన్న చూసుకో నువ్వు, ఇంకా ఆ చెట్టు చూసుకో, ఈ చెట్టు కూడా చూసుకో. కాపు బాగా వచ్చింది, కాపు అయితే బాగా వచ్చింది, బాగా వచ్చింది. ఇంతకు ముందు మీరు ఏ మందులన్నా మీరు స్ప్రే చేశారన్నా? చేసాము, ఇంత ముందు అంతా మొన్న అవి స్ప్రే చేసాము. ఎక్కడ అవి బాగా కనపడలేదు నాకు. బసవ అయితే బాగా పనిచేసింది మన అయితే. మళ్ళీ బసవ కొట్టడంతో ఇక్కడ కాయ సెట్టింగ్ అయితే కుదిరింది. మామూలుగా అవి మోనో హాస్పిటల్ ఒకవేళ కొడితే మీకు ఏమేమి కనపడింది దాంట్లో? దానికి నల్లు వచ్చే మోనో వేరే ఉంటుంది, ఇప్పుడు వచ్చే అంత దోమ పోదు, దానికి ఏం పోదు, వేస్ట్ వచ్చేది లేకొట్టేది, అది వేస్ట్ అది. మళ్ళా మన భూమిత్ర వాళ్ళవైతే ఒకటే స్ప్రే చేశారు. ఇప్పటికి ఎన్ని రోజుల పైరులో మీరు స్ప్రే చేశారు? ఇది 70 రోజులు ఉంటది. 70 రోజుల పైరు ఉంటది. కాయలు వచ్చేసి 50-60 కాయలు పక్కా ఉన్నాయి. మొదట్లో మీకు వచ్చేసి వేరే మందులు అయితే కొట్టారు, దానికి జస్ట్ మీకు పూత చెట్టు అయితే ఉండేది. పూత చెట్టు అలాగే సైడ్ కొమ్మలు వచ్చినాయి అన్న. సైడ్ కొమ్మలేం పెద్ద రాలేదు, బసవ కొట్టినాకనే బాగా వచ్చినాయి. బసవకి అయితే బాగా వచ్చింది, సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చినాయి ఇప్పుడు ఇవి. కానీ అందరూ కానీ యూజ్ చేయొచ్చు దీన్ని, ప్రతి రైతు యూజ్ చేయొచ్చు. చూసుకోండి అన్న, కాయ అయితే అవుటగా నెంబర్ 1 గా వచ్చింది. సూపర్ ఉంది కాయ, ఎక్కడ యాది తక్కువ లేదు, మనకు మంచిగానే కనిపిస్తా ఉంది అనమాట. ఏ చెట్టు అన్న చూసుకో నువ్వు, చూస్తా ఉన్నారు కదా, ఏ చెట్టు అన్న చూసుకో. మళ్ళీ ఈ సంవత్సరం రేట్లు బాగానే ఉన్నాయి, మళ్ళా దాని మీద మీ అభిప్రాయం ఏంటన్నా? రేట్లు ఏం బాగున్నాయి, పంటలు వస్తే బాగుంటది, వాన ఎవరు రాక పంటలు ఆటటికి ఉన్నాయి. కానీ అందరూ కానీ రేటు బాధ్యతలని మంచిగా అనుకుంటాను నేనైతే. అది అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా, అందరూ బాగుంటేనే మనకి సంతోషంగా ఉండేది. రేట్లు అయితే ఇంకా పెద్దగా రావాల్సిన అవసరం లేదు, ప్రతి రైతు కూడా ఇదే రేటు యూజ్ చేసుకోవాలన్నమాట. అది ఒకరు ఒకరు బాధపడకుండా కన్నా ఇదే రేటు ఇట్టి పెడితే గవర్నమెంట్ వాళ్ళు బాగుంటది. ఎక్కువ లేకుండా ఇక్కడ తక్కువ లేకుండా మాక్సిమం రేట్ ఇదే చాలు మాకు. ఇంకా మంచి రేటు, వెనకబడినోడు తినాలా, ముందర పోయినోడు తినాలా. ఇప్పుడు అదే మాకు రైతుకి అయితే నాకు ఇదే కోరుకునే, ప్రతి ఒక్క దేవునికి ఇదే కోరుకునేది. నేను కూడా అంతేనా, నేను కూడా రైతు బాగుండాలని మంచి మందులు ఇప్పిస్తున్నాను. ఇప్పటి వరకు అయితే మనం మందులో ఎటువంటి రీమార్క్ అయితే రాలేదా. నేను చేస్తున్నాను కదా ప్రతి మందు రిజల్ట్ ఎక్సలెంట్ గా వచ్చింది, బాగా వచ్చింది. మందు అయితే మంచి మందు అయితే ఇది వచ్చేసి మందు కానీ చెప్తా మీకు నేను, ఒకవేళ చెప్పండి మీకు దొరకని కాలానికి. ఎక్కడ దొరుకుతుంది? కోడుమూరులో ఎమ్మిగనూరు రోడ్డుకి వచ్చేసి ఓమగ్గిరిమాల షాప్ లో దొరుకుతుంది. ఇది అది అక్కడ దాన్ని దొరికేది, ఇది ఎక్కడ దొరికేది. అవుటగా ఇంత రంగం ఆడటం ఒకే స్ప్రే అయితే మీరు ఎప్పుడన్నా ఇట్లా గమనించారన్నా? గమనించలేదు దీన్ని నేను కానీ దీన్ని యాక్చువల్ గా అంటే కొట్టాలనుకోలే నేను. ఇదే యూట్యూబ్ లో ఒకటే చెప్తుంటే నేను పోయి తెచ్చిన కొట్టినా దీన్ని. ఇప్పుడు మీకు రిజల్ట్ బాగా వచ్చింది. నెక్స్ట్ కానీ మరి ఇదే కొడదాం అనుకున్నా నేను. వద్దు నెక్స్ట్ అది ఏమొద్దు, ఫార్మర్ 2.0 కొడితే మీకు ఇక్కడ మొగ్గ సెట్ అనేది ఇక్కడ రాలిపోకుండా చూసుకుంటది, కాయ అవుట వచ్చింటది. ఇక్కడ ముందుగా అవుట వచ్చినాయి, తర్వాత ఇక్కడ బసవ స్ప్రే చేయడంతో ఇక్కడ చూసుకో, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మీకు ఇది కొత్తగా వచ్చింది. ఇక్కడ వరకు డ్రాప్ అయిందా, డ్రాప్ అనేది ఇంత మరి కొత్తగా వచ్చింది, 4 షర్ట్ వచ్చింది దానికి ఇంతకి. మరి
అన్నమాట. మళ్ళీ చూశారు కన్నా వీడియో ఇదేనమాట. రైతన్న అయితే బాగా యూజ్ చేసుకోవచ్చు. ఏ భయాందోళన లేకుండా స్ప్రే చేసుకోవచ్చు. మీకు ఖర్చులు ఏమన్నా ఎక్కువ అనిపించింది అన్న? ఖర్చులు ఎంత అయింది దీనికి ఎంత కలిస్తే కానీ ఇది 1500 అయింది అంతే. 1500 అయింది. చూశారు కదన్నా, ఇది ఎన్ని ఎకరాలు ఉందన్న? మామూలుగా ఎకర 20 సెంట్లు ఉంటుంది. ఎకర 20 సెంట్లు 6 ట్యాంకులు కొట్టినారు. 7 ట్యాంకులు కొట్టినా. 7 ట్యాంకులు వచ్చి కొట్టినాను. 7 ట్యాంకులు కొట్టినా. మామూలుగా ఇచ్చేది 6 చెప్పినాడు. 7 కొట్టమన్నాడు, 7 కొట్టేసాను నేను. ఏం కదలే, అంటే అవి 2 జోడు ఉంటాయి కాబట్టి చూపించింది. 6 చెప్పినాడు, నేను 7 కొట్టినా. బాగా పని చేసింది, పని అయితే బాగా పని చేసింది. మళ్ళా రైతులకి నెంబర్ 1 గా ఇవి యూజ్ చేసుకోవచ్చు. ప్రతి రైతు కానీ యూజ్ చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసుకోవచ్చు. బంగారులకు ఉంటది. ఇక్కడ మన భూమిత్ర ఆర్గానిక్స్ వారు ఇక్కడ బస్సు స్ప్రే చేయడంతో రిజల్ట్ ఇది అనమాట. ఇక్కడ కాప్ సెట్టింగ్ అయితే ఎక్సలెంట్ కుదిరింది. చెట్టుకు వచ్చేసి 50 నుంచి 60 కాయలు దాకుండా అక్కడక్కడ 70 కాయలు ఉంటాయని రైతన్న గారిని చెప్తున్నారు. అది నిజమే కదన్నా? నిజమేది. అందరు కానీ యూజ్ చేసుకోండి. మంది ఇది కాప్ సెట్టింగ్ కి సైడ్ కొమ్మలు రావడానికి ప్రతి ఒక్క దాంట్లో పనిచేస్తుంది. పత్తిలో ఇది కొట్టాల్సిన మందు పత్తికి ఒక తెల్లదోమ, పచ్చదోమ, నల్లి అన్నిటికీ ఉపయోగపడుతుంది. చేను ఏమన్నా మొద్దు బారి నిలబడినా గ్రోత్ వచ్చేస్తుంది. దీనికి గ్రోత్ వచ్చేస్తుంది. అది మన రిజల్ట్ ఇలా ఉంటది. రైతు మాటలోనే చెప్పడం మీద జరిగింది. ప్రతి రైతైనా కానీ ఉపయోగించుకోవచ్చు కదా. అందరూ ప్రతి ఒక్క రైతు బసవ జోడి కొట్టండి, మంచి లాభాలు వస్తాయి మీకు. అది కంపల్సరిగా రిజల్ట్ చూపిస్తుంది మంది. ఇది ఓకేనా? ఇప్పుడు రైతన్న అయితే చెప్పారు నిజమైన మాటలోనే. ఒకసారి చూడన్నా, ఇప్పుడైతే రైతన్న మాటలోనే నిజ స్వరూపాలు ఇక్కడ చూపించడం మీద జరిగింది. ఏ రైతైనా కానీ మనకు బసవ జోడి కావాలన్నా కానీ, వెలాక్స్ కావాలన్నా, మాస్టర్ కావాలని, అలాగే ఫార్మర్ 2.0 కావాలన్నా, అలాగే మిరాయి కావాలన్నా కానీ, మనకి ఏది కావాలన్నా కానీ అన్ని నెంబర్ 1 ప్రొడక్ట్స్ కానీ మనకు వచ్చేసి ఇక్కడ 7 ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. ఒక్కో స్టేజ్లో ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ పోతాము. ఇక్కడ రిజల్ట్ ఈ విధంగా ఉంటాయి. ఎవరికైనా కావాలంటే కింద నెంబర్ కాల్ చేయండి, మేము మీకు అందుబాటులో ఉంటాం. మళ్ళీ రేపటి మళ్ళీ కలుద్దాం. బాగున్నారు. నమస్తే.